సో డెట్ ఫండ్స్ అంటే ఏంటండి? మన ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి బ్యాంక్స్, గవర్నమెంట్స్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి అప్పిస్తూ ఉంటాయి. ఆ అమౌంట్ని వాళ్ళు ఇంట్రెస్ట్తో తిరిగి పే చేస్తూ ఉంటారు. సో డెట్లు ఏంటంటే మనకు అవసరానికి తగ్గట్టు 1 డే నుంచి 10 years వరకు కూడా ఉంటాయి. సో మన అవసరాలని బట్టి డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవైతే ఉంటాయి. అలాంటి అవసరాలని ఎలా డిసైడ్ చేసుకోవాలంటారు? ఎప్పుడైతే మనకు టైం కరెక్ట్గా 1 year అని తెలిసింది అనుకోండి, అప్పుడే ఎఫ్డి ఆర్ మ్యూచువల్ ఫండ్ వాటి మీద చూడాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు అన్నారు ఒక ఓవర్ నైట్ అనేది రాత్రికి రాత్రి పెట్టి అలా తీసేసుకోవచ్చా? కరెంట్ అకౌంట్లో ఉంటే డబ్బులు ఏమి రావు. సో వెంటనే ఓవర్ నైట్ ఫండ్లో పెట్టేస్తాం. ఈ 2 days ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక ఎక్స్పర్ట్ అనే వాళ్ళు ఉండాలి అడ్వైస్ చేయడానికి. సో మనీ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రొఫెషనల్ టాస్క్ మేడం. సో దానికి ఏంటంటే ఎమోషన్తో కన్నా లాజిక్ కూడా అవసరం అవుతుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అందులో ఉండేటువంటి రకాలేంటి, రిస్క్లు ఏమైనా ఉంటాయా, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ప్రాపర్ ప్లానింగ్ అంటే ఎలా ఉండాలి? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. హలో అండి సాయిరామ్ గారు. నమస్తే. నమస్తే అండి. సో డెట్ ఫండ్స్ అంటే ఏంటండి? సో డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మన ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి బ్యాంక్స్, గవర్నమెంట్స్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి అప్పిస్తూ ఉంటాయి. మనం ఒక ₹1,00,000 పెడితే ఈ ₹1,00,000 తీసుకెళ్ళి గవర్నమెంట్కి లేకపోతే పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అప్పిస్తే ఉంటాయి. ఆ అమౌంట్ని వాళ్ళు ఇంట్రెస్ట్తో తిరిగి పే చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేసినప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్ అవుతాయి. ఓకే. సో ఇందులో ఏంటంటే గవర్నమెంట్కి అప్పిస్తే కనుక జనరల్గా గవర్నమెంట్ డిఫాల్ట్ చేయదు. సో ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ స్థిరమైన ఆదాయం వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు. సో మనకి ఆదాయం కూడా ఉంటుంది అండ్ భద్రత ఉంటుంది. సో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. దాంతో పోల్చినప్పుడు రిటర్న్స్ అనేది మోడరేట్గా ఉంటాయి. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో మన ఈక్విటీతో పోల్చుకుంటే రిటర్న్స్ తక్కువ, వాలటిలిటీ చాలా తక్కువ ఉంటాయి. మన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే కనుక ఒక రోజు పోతే మనం ₹1,00,000 పెడితే అది 1,05,000 అవ్వచ్చు, రెండో రోజు మళ్ళీ తిరిగి 95,000 పడవచ్చు, ఇలా ఉండొచ్చు. బట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అలా ఉంది. ఓకే. మనకి 7% ఇంట్రెస్ట్ అంటే డైలీ 7%కి ప్రో రేటాలో ఇంట్రెస్ట్ మనకి యాడ్ అవుతూ ఉంటుంది. మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు మన ఫండ్ వాల్యూ అటు ఇటు కదులుతుంది. అంతే తప్ప మనకి ఫైనల్గా వచ్చే వాల్యూ ఏం మారదు. మనం 1 year ఉంటే 1 year 1 lakh పెడితే 1,07,000 రావాల్సింది. సో ఎవరైతే బెటర్ రిటర్న్స్ కోరుకుంటారు ఎఫ్డీల కన్నా, ఎవరైతే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా తక్కువ వాలటైల్గా ఉండే ప్రోడక్ట్స్ కోరుకుంటారో వాళ్ళకి ఇది సూట్ అవుతూ ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి రకాలు ఏంటండి? అసలు మనకి డెట్ మ్యూచువల్ ఫండ్స్ దాదాపు 16 రకాలు ఉంటాయండి. సో ఈవెన్ నాకు ఒక రోజు ఇన్వెస్ట్ చేసే ప్రోడక్ట్ కూడా ఉంటుంది. ఓవర్ నైట్ ఫండ్స్ అంటారు. ఈరోజు నాకు ఒక 10 లక్షలు వచ్చాయి, నాకు రేపు అవసరం. ఓకే. నా సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకుంటే నాది ఎస్బీఐ అకౌంట్ 2.7% వస్తుంది. అదే నేను డెట్ మ్యూచువల్ ఫండ్ పెట్టుకుంటే నాకు 4 to 5% వస్తుంది ఇంట్రెస్ట్. సో ఒక రోజు నుంచి 10 years వరకు ఆప్షన్ ఉంది. ఓకే. నాకు 3 months తర్వాత నేను పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. లేదు నాకు 6 నెలల తర్వాత హౌస్కి డౌన్ పేమెంట్ ఇవ్వాలి, మనకి అల్ట్రా షార్ట్ ఫండ్స్ ఉన్నాయి. నాకు నెక్స్ట్ ఇయర్ పిల్లలు పెళ్లి చేయాలి, సో మనీని తీసుకెళ్ళి నేను ఈక్విటీస్లో పెట్టలేదు. నాకు మనీ మార్కెట్ ఫండ్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే 1 year వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. లేదు నాకు ఒక గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ మాత్రమే కావాలి, గవర్నమెంట్ బాండ్స్ మాత్రమే కావాలి. నాకు గిల్ట్ ఫండ్స్ ఉంటాయి. నాకు షార్ట్ టర్మ్ అంటే నాకు 1 to 3 years మాత్రమే నాకు కావాలి అంటప్పుడు షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ ఉంటాయి. కొంచెం ఎక్కువ అనుకుంటే మీడియం, కొంచెం ఎక్కువ అనుకుంటే లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో డెట్లు ఏంటంటే మనకు అవసరానికి తగ్గట్టు 1 day నుంచి 10 years వరకు కూడా ఉంటాయి. ఓకే. 10 years అంతకన్నా ఎక్కువ కూడా ఉంటాయి. సో మన అవసరం ఏంటి దాని ప్రకారం మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు చాలామందిని చూస్తుంటాను 3 months 6 months ఆరిజిన్తో క్యాష్ కావాలి. వాళ్ళు ఏంటంటే ఎఫ్డీలో పెట్టారనుకోండి, ఎఫ్డీ 3 months 6 monthsకి తక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తుంటారు. అవును. అలాంటి వాళ్ళకి డెట్ ఫండ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. వాళ్ళు కనుక డెట్ మ్యూచువల్ ఫండ్లో పెడితే ఆ 1 year ఎఫ్డీ రేట్ ఎంత ఉందో దానికి ఈక్వలెంట్గా వాళ్ళు ప్రో రేటా బేసిస్లో పే చేస్తూ ఉంటారు. ఓకే. ఈవెన్ షార్ట్ పీరియడ్ అయినప్పటికీ కూడా 1 week అయినా వాళ్ళు పే చేయాల్సింది. ఓకే. సో అదే మనం ఎఫ్డీ చేసామనుకోండి, వాళ్ళు ఎఫ్డీ 1 week కదా, సరే 2.7 మీద నేను కొంచెం ఎక్కువ ఇస్తాను, 3.5 ఇస్తాను తీసుకో అంటారు. బట్ మనకి ఇక్కడ అయితే సరిగ్గా 6% కూడా వర్కౌట్ అవుతుంది. సో మన అవసరాలని బట్టి డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవైతే ఉంటాయి. అలాంటి అవసరాలని ఎలా డిసైడ్ చేసుకోవాలంటారు, ఆ రకాలని? సింపుల్ అండి, మనకి క్యాష్ ఎప్పుడు అవసరం అవుతుంది.
ఇప్పుడు నేను నాకు రేపు మనీ కావాలి, నా దగ్గర ఈరోజు అకౌంట్లో ఉన్నాయి, నాకు ఈ నైట్ అక్కర్లేదు అనుకోండి, ఓవర్ నైట్ ఫండ్స్లో పెట్టేస్తాం. నాకు అలా కాదు, నాకు 3 months తర్వాత ఫీజు కడతాం, పిల్లల ఫీజు, అప్పుడు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్. 6 months తర్వాత నేను పిల్లోని మాస్టర్స్ జాయిన్ చేయాలి. సో అప్పుడు 6 months టార్గెట్ ఉండే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, డెట్ మ్యూచువల్ ఫండ్స్, వాటిని అల్ట్రా షార్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. వాటిలో పెడతాం. నాకు అసలు తెలియదు డ్యూరేషన్, కాకపోతే నాకు నెక్స్ట్ 1 year ఎప్పుడైనా అవసరం వచ్చు. అంటే నేను ప్రాపర్టీ కోసం ట్రై చేస్తున్నాను, నాకు నెక్స్ట్ 1 year ఎప్పుడైనా అవ్వచ్చు, లేదా పిల్లల పెళ్ళి నెక్స్ట్ 1 year ఎప్పుడు సెట్ అయితే అప్పుడు. అలాంటప్పుడు మనకు తెలియదు కాబట్టి 1 year ఫ్రేమ్లోనే మోస్ట్లీ క్లోజ్ చేస్తామంటే మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఇవేంటంటే 1 year మెచ్యూరిటీ ఉన్న వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తాయి, లెస్ దెన్ 1 year. అది 1 day అవనండి, 1 year అవ్వండి, లెస్ దెన్ 1 year ఉన్న వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. వాటిలో పెట్టుకుంటాం. లేదా నాకు ఒక 2 years టైం ఉంది, అలాంటప్పుడు షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం. ఎప్పుడైతే మనకు టైం కరెక్ట్గా 1 year అని తెలిసింది అనుకోండి, అప్పుడే ఎఫ్డి ఆర్ మ్యూచువల్ ఫండ్ వాటి మీద చూడాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది వీటికి. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఏంటంటే ఎఫ్డీస్లో పెట్టుకుంటారు. ఎఫ్డి ఇంట్రెస్ట్ ఈజ్ ట్యాక్సబుల్, వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం వాళ్ళ అకౌంట్కి యాడ్ అయిపోతుంది. ఈవెన్ వాళ్ళ అకౌంట్ క్రెడిట్ అవ్వకపోయినా కానీ కట్టాల్సిందే. ఒక 10 లక్షలు నేను ఎఫ్డి చేశాను, నాకు ఆ ఇయర్ ఒక 50,000 ఇంట్రెస్ట్ ఎక్యుములేట్ అయింది, బట్ నా అకౌంట్లో పడలేదు, బట్ నేను ఐటీఆర్లో 50,000 చూపించాల్సిందే. అదే డెట్ మ్యూచువల్ ఫండ్లో అయితే ఆ అవసరం లేదు, మనం విత్డ్రా చేసినప్పుడు మాత్రం మనకి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఎవరైతే ట్యాక్స్ని బెటర్గా మేనేజ్ చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళు కూడా ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు. ఓకే. నెక్స్ట్ లాంగ్ టర్మ్ కింద ఇంట్రెస్ట్ రేట్లు బాగా ఉన్నాయి అనుకున్నప్పుడు, అంటే రీసెంట్గా 2 weeks బ్యాక్ ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగాయి, మళ్ళీ ఈరోజు కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగింది, రెపో రేట్, రివర్స్ రెపో. సో ఇంట్రెస్ట్ రేట్ కట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే బ్యాంక్స్ మన ఎఫ్డీల మీద వచ్చే ఇంట్రెస్ట్ని తగ్గిస్తాయి. ఇది కనుక మనం మార్కెట్ చూసి మనకు అవగాహన ఉందనుకోండి, సో మనం ముందే ఒక లాంగ్ టర్మ్ డెట్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టేసామనుకోండి, అది మనకు అదే ఇంట్రెస్ట్ రేట్లో వర్కౌట్ అవుతుంది. సో ఎవరైతే డెట్ మార్కెట్ మీద ప్లే చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు అన్నారు ఒక ఓవర్ నైట్ అనేది రాత్రి పెట్టి అలా తీసేసుకోవచ్చా? ఇది మేము కంపెనీస్కి చేస్తుంటామండి. సో కంపెనీస్కి ఏంటంటే ఫ్రైడే వాళ్ళ ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్స్ మొత్తం చూసుకుంటారు, వాళ్ళకి అకౌంట్లో ఒక 1 or 2 CR ఉంటుంది, మళ్ళీ అది మండేనే ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి అవసరం అవుతుంది. సో ఈ 2 days వాళ్ళకి అవసరం ఉండదు కదా, కరెంట్ అకౌంట్లో ఉంటే డబ్బులు ఏమి రావు. సో వెంటనే ఓవర్ నైట్ ఫండ్లో పెట్టేస్తాం, ఈ 2 days ఇంట్రెస్ట్ వస్తుంటుంది. సో ఇలా ఒక కంపెనీకి మేము చేసాము, వాళ్ళకి 4.5 lakhs వచ్చాయి ఓన్లీ 2 nights కోసం. ఆ ఇయర్ మొత్తం ఇదే రిపీట్ చేసాం. ఓకే. ఎవ్రీ వీకెండ్ ఇలా పెట్టేయడం, మండే తీసుకోవడం. సో ఇట్లా చేయడం వల్ల ఇయర్ మొత్తం మీద 4.5 lakhs వచ్చాయి. సో జస్ట్ బెటర్ మేనేజ్మెంట్ చేయడంతో వచ్చేసింది. సో ఓవర్ నైట్ ఫండ్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మన శాలరీస్ పే చేయడానికి వాటికి వీటికి అవసరం అవుతాయి. సో వెంటనే ఓవర్ నైట్ బాండ్స్ ఇష్యూ చేస్తూ ఉంటాయి, వీటిని మ్యూచువల్ ఫండ్స్ కొంటాయి, ఈరోజు కొని రేపు ఇంట్రెస్ట్తో సహా పే చేస్తారు. సో అలాంటి వాటిలోనే మనకి ఆప్షన్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న కిటుకులు అంటారు కదా, ఇవన్నీ అందరికీ తెలియవు కదా, దానికి ప్రాపర్ అనలిస్ట్ కావాలి, ఒక ఎక్స్పర్ట్ అనేవాళ్ళు ఉండాలి అడ్వైస్ చేయడానికి, ఆథరైజ్డ్గా ఉండాలి. సో మనీ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రొఫెషనల్ టాస్క్ మేడం. సో దానికి ఏంటంటే ఎమోషన్తో కన్నా లాజిక్ కూడా అవసరం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని ప్రొఫెషనల్తో వెళ్తే వాళ్ళు కొంచెం బెటర్గా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.